హాయ్ అండి. ఏంటని చూస్తున్నారా? పూలండి. మొన్న మా అమ్మాయి అడిగింది పూలు, అమ్మ నాకు పూలు కావాలి నేను అల్లుతాను అని. సరే కదా అని తనకు కొన్న పూలండి ఇది. తన అల్లిందో లేదో తెలియదు కానీ ఇదిగోండి తను అల్లింది. తనంతా తనే చేసి పెట్టిందనమాట. ఓకే, బాగానే ఉంది. నాకు ఈ ఊళ్ళు చూడగానే అల్లేయాలనిపించింది. టైం ఉన్నా లేకపోయినా తన గురించి తను కొనుక్కున్న ఊళ్ళు నేను అల్లడం స్టార్ట్ చేశాను. ఏం మొదలు పెట్టానని అడగకండి. ఏదో డిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక డిజైన్ అయితే వస్తుందండి. మా అమ్మాయికి సంస్కృత ఎగ్జామ్ అండి రేపు. తను చదివిస్తున్నాను, చదువుకునే టైం ఇప్పుడు. నేనేమో ఇలా ఊళ్ళు కూర్చుని ఊళ్ళు అల్లుతున్నాను. ఇదేమవుతుందో మరి మోడల్ నాకు తెలీదు. పూర్తిగా అయిన తర్వాత కూడా వీడియో చేసి పెడతానండి. ఎలా అల్లుతున్నానో చెప్పడానికి నాకు వీడియో తీసేవాళ్ళు కూడా లేరు, సెల్ఫ్గా తీసుకుంటున్నాను. అందుకని అనమాట అండి. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇలాగ అల్లానండి, అల్లుతున్నాను. బార్డర్ లాగా అవుతుంది. బార్డర్ లాగా అయ్యి ఆ తర్వాత హ్యాంగింగ్స్ ఏదైనా చేద్దాం. దీనికి హ్యాంగింగ్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. హ్యాంగింగ్తో పాటు ఏదైనా ఇంకా వేరే ఏదైనా డిజైన్ ఏమో మైండ్లోకి వస్తే దాన్ని బట్టి ఇంకా అల్లుకుని వెళ్ళిపోతాను, అంతే అండి. తర్వాత నేను అంతకు ముందు కూడా చాలా అల్లేనులేండి, అందుకనే ఇదే ఫస్ట్ కాదు. అందుకనే నాకు కొంచెం అల్లడం అది తెలుసు. నార్మల్గా బాగా చిన్నప్పుడు అయితే నేను ఆంజనేయ స్వామివి వచ్చేవి కదండి, చేతి కట్టుకునేవి తాళ్ళు, అవి అయితే నేను అల్లుకునేదాన్ని. ఆంజనేయ స్వామివి కలరు అది చాలా ఇష్టం అండి. అది నాకు ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే సేమ్ మా అమ్మాయి అలాగే అల్లుతానని అలా స్టార్ట్ చేసింది తను కూడాను. సరే ఇప్పుడు మామూలుగా నేను ఊళ్ళు చూడగానే అల్లడం స్టార్ట్ చేశాను. చాలా బాగా అల్లివారండి. చాలా అంటే చాలా బాగా అల్లివారు. సన్నగా దారంతో ఉంటుంది, అది సన్నటి దారంలాగా. దాంతో కటిన్స్ అల్లడం అంటే అయ్యో బాబోయ్, చాలా చాలా కష్టం అండి. నాకు బాగా కొంచెం ఊహ తెలుసు అప్పుడు. ఊహ తెలిసినప్పుడు కొంచెం ఉండేవి అలాంటివి అల్లేసి ఉంచేసారు అప్పటికే. అప్పుడు నేను అనుకున్నాను పెద్దయ్యాక ఏంటివి అలా. నాకు అప్పుడు తెలియదు, చిన్నపిల్లం కదా అండి, అప్పుడు అది నాకు తెలియదు. రౌండు, స్క్వేరు, కర్టెన్స్, కృష్ణుడు రాధాకృష్ణ ఎంత బాగా అల్లారండి బాబు అవి. అప్పుడు కర్టెన్స్ అయితే చాలా మట్టికి లేవండి, చెదలు పట్టేసి కొట్టేసి ఇంకా పోయాయి. బట్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి, అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను. నేనైతే అందుకనే నాకు ఇష్టం అన్నమాట అండి అవి అల్లికలు. అలాంటివి ఏదైనా నేర్చుకోవాలన్నా చాలా ఇష్టం నాకు. మా అమ్మాయికి ఇంకా రేపు సంస్కృత ఎగ్జామ్ కదండి, నేను తనతో కూర్చుని చదివిస్తూ తనని క్వశ్చన్స్ అడుగుతూ అన్నీ అలా చేస్తున్నాను అనమాట, అల్లుతూను. తను కూర్చోట్లేదని కాదండి, తను కూర్చుని చదువుతుంది. అలానే మనం పక్కన కూర్చుంటే వాళ్ళకి ధైర్యం, అంటే వాళ్ళకి అన్నీ అప్పచెప్పించుకోవడానికి కానీ చూడకుండా రాయడానికి. మనం కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా చదువు మీద దృష్టి పెట్టలేరనమాట. ఒక్కళ్ళు కూర్చుని ఎప్పుడు చదవలేరండి ఎవరైనా సరే. మనం చిన్నప్పుడు కూడా చూడండి, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ సార్ ఎవరైనా ఉండేవారు. మా చిన్నప్పుడు అయితే నేనేమో మా పాపకి అన్నీ కూడా నేను నా చిన్నప్పుడు నాకు ఎలా మా అమ్మగారు వాళ్ళు ఎలాగా ట్యూషన్కి పంపి ట్యూషన్ దగ్గర కూర్చోపెట్టి దిగపెట్టి అక్కడ మళ్ళా వచ్చేవాడు ఇంటికి వచ్చి వర్క్ చేసుకునేవారు. అలాగే నాకు అవన్నీ కూడా వాటిల్నే ఫాలో అవుతానండి. అవన్నీ కూడా నేను ఎక్కడ మర్చిపోకుండా మా అమ్మాయి దగ్గర నేను అవే కంటిన్యూస్ చేస్తాను. తన పక్కన వీలైనంత వరకు కూర్చుని అప్పచెప్పించుకుని, లేకపోతే అసలు అప్పచెప్పించుకోకుండా అయితే నాకు అవ్వదు. ఎందుకంటే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివించేస్తాను, ఏ రోజుకి ఆ రోజుకి అయిపోవాలన్నమాట అండి. ఇంకో ఊలైంది. చదువుకునేటప్పుడేనండి చాలా చాలా కబుర్లు వస్తాయి. మా పాపకు కూడా చాలా కబుర్లు వస్తాయి. చూడండి ఎలా చెప్తుందో, ఏవేవో చెప్తుంది. క్లాస్ రూమ్లో జరిగినవి అప్పుడే గుర్తొస్తాయి తనకి. ఇంటికి వచ్చిన వెంటనే కూడా చెప్తుంది, నేను అడుగుతాను. కానీ చదువులో కూడా స్టడీలో కూడా చెప్తూ ఉంటుంది అనమాట. అంటే తనకి అదొక ఇదనమాట. మళ్ళీ నేను మధ్యలో చదవమంటాను, అప్పచెప్పించుకొని చూడకుండా రాయమని అన్నీ చేస్తూ ఉంటాను. అలానే మధ్య మధ్యలో కబుర్లు, నవ్వుతూ కబుర్లు అలా గడిచిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మనం నవ్వుతూ చెప్పుకోవడమే కదండి. వాళ్ళకి ఏంటంటే బోర్ కొట్టకూడదు. స్టడీ బాబు స్టడీరా బాబు అని అనకూడదు. చాలా ఏమంటే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి మనం చదువుకోవాలి అంటేను. అందుకని మనం జోక్స్ కూడా మధ్య మధ్యలో నేను జోక్స్ కూడా వేస్తానండి. తను నవ్వుతూ ఉంటుంది. నా జోక్స్కి అయితే విపరీతంగా అయితే నవ్వుతుంది. చాలా బాగా వేస్తాను నేను మధ్య మధ్యలో జోక్స్. అలాగే వెంటనే మనం అప్పచెప్పించుకున్నప్పుడు వాళ్ళు అయినా మర్చిపోతే దాని నెక్స్ట్ లైన్ చెప్పకూడదండి. వెంటనే వాళ్ళకి ఏంటంటే అలా చెప్పేస్తే వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా మనం అప్పచెప్పించుకున్నప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి నేనేం చేస్తానంటే ఈ చిన్న నేను ఫాలో అవుతానండి. మీరు కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను అప్పచెప్పించుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా మర్చిపోతే, ఉదాహరణకి
తను వాల్యూ దగ్గర ఆగిపోయింది, లేకపోతే పర్మిషన్స్ దగ్గర ఆగిపోయింది. అలాగే ఎలాగ ఆగిపోయినా, ఉదాహరణకి వాల్యూ దగ్గర ఆగిపోయింది అనుకో, నువ్వు పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమి ఇస్తావు, వాల్యూ అని చెప్పిస్తుంది మా పాప. అలాగే పర్మిషన్స్, నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మని ఏమడుగుతావు, సందర్భాన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి ఇలాగే చెప్తూ ఉంటానండి. ఒకే చోట కాకుండా వేరే చోట కూడా కూర్చొని చదువుతుంది కదా. ఈ వీడియో గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే అండి, అయిపోయింది ఇంకా ఈ వీడియోతో. ఇక్కడితో లాస్ట్ అండి. ఉంటానండి, మరి మళ్ళీ కలుద్దాం.